ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము నిర్గమకాండము 14వ అధ్యాయము 31వ వచనము. యెహోవా ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యమును ఇశ్రాయేలీయులు చూచిరి గనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును నమ్మకముంచిరి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆనాడండి ఇశ్రాయేలీలందరూ కూడా చాలా భయపడిపోయారు. వెనకాల ఫరోను చూసినప్పుడు మా బ్రతుకులు ఇంక అయిపోయాయి, మేము ఇక్కడే చనిపోతామేమో అని వాళ్ళు ఎంతో భయపడ్డారు. అయితే దేవుడు ఐగుప్తీయులకు చేసిన ఆ గొప్ప కార్యాన్ని చూసినప్పుడు, అంటే వారు ఏదైతే ఫరోను నిమిత్తం ఆ సైన్యాన్ని చూసి భయపడుతున్నారో ఆ ఫరోని ఆ సైన్యాన్ని కూడా దేవుడు నీళ్లలో హతమార్చేశాడు. వారందరూ కూడా అది చూసినప్పుడు దేవునికి భయపడి దేవుణ్ణి నమ్మారంట. ఆయన సేవకుడైన మోషే మీద కూడా నమ్మకాన్ని ఉంచారంట. ఈరోజు ఈ వాగ్దానాన్ని నువ్వు ఎక్కడి నుంచి వింటున్నావో నాకు తెలియదు, కానీ బహుశా నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్న సమస్యలను బట్టి, నీ జీవితంలో నీకున్న కొన్ని ఇబ్బందులను బట్టి, ఇప్పుడు ఈ రోజుకి కూడా నువ్వు పోరాడుతున్న కొన్ని పరిస్థితులను బట్టి దేవుని మీద నమ్మకాన్ని ఉంచలేకపోతున్నావా? దేవుని సేవకులమైన మాలాంటోళ్ళ మీద నీకు విశ్వాసము లేదా? వాక్యం మీద ఆధారపడలేకుండా ఉన్నావా? అయితే నీకు ఒక శుభవార్త, దేవుడు నీతో మాట్లాడుతున్నారు. ఇక్కడ ఒక మాట గుర్తుపెట్టుకోండి. దేవుడు ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యము అంటే ఏంటి? వీళ్ళు ఏదైతే భయపడుతున్నారో ఆ భయాన్ని దేవుడు తీసేశాడు. అది తాత్కాలికంగా కాదంట, శాశ్వతంగా దేవుడు తీసివేశాడట. దాని అర్థం ఏంటో తెలుసా? ఈరోజు దేవుని వాగ్దానాన్ని వింటున్న నీవు కూడా దేవుని మీద విశ్వాసం ఉంచి, ప్రభువా ఈ సమస్యను నువ్వు తొలగించగలవు, దేవా ఈ కష్టము నుంచి నువ్వు నన్ను దాటించగలవు, దేవా నీవు కృపనిస్తే నేను జయిస్తానని నువ్వు నమ్మకాన్ని దేవుని మీద కనపరిచి ప్రార్థన చేయగలిగితే, నీవు మోకరించి దేవుని సన్నిధిలో ఈరోజు కన్నీరు విడిచి దేవుణ్ణి ప్రార్థన చేయగలిగితే గనక, ఒక సేవకునిగా చెప్తున్నాను, నీ జీవితంలో దేవుడు చేయబోయే గొప్ప కార్యాలను బట్టి ఈ రోజు నుంచి దేవుడన్నా, దేవుని వాక్యమన్నా, వాగ్దానమన్నా నీకు గొప్ప నమ్మకము కలగబోతూ ఉంది. ఆమెన్. అందుకనే దేవుడు అంటాడు, రుచి చూసి తెలుసుకోండి అని. ఎలా తెలుస్తుంది దేవుని మహిమ? ఎలా తెలుస్తుంది దేవుడు బాహుబలం కలిగిన వాడని? నువ్వు నమ్మి ప్రార్థన చేసినప్పుడు. నీ ముందు బహుశా ఎలాంటి ఎరుకో వంటి గొప్ప బలవంతులైనా ఉండని, బలమైన పరిస్థితులు ఉండే, ఎలాంటి ఇబ్బందులైనా నీ ముందు ఉండే, గుర్తుపెట్టుకో, వాటన్నిటికంటే ఈరోజు వాక్యము ద్వారా, వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతున్న దేవుడు చాలా గొప్పవాడు. హల్లెలూయా. సమస్యను బట్టి నిన్ను చూసుకుంటే నువ్వు బలహీనమైపోతావు. ఇబ్బందులను బట్టి నిన్ను చూసుకుంటే నువ్వు బలహీనురాలివి, బలహీనుడు అయిపోతావు. అదే సమస్యను, అదే కష్టాన్ని బట్టి నువ్వు దేవుణ్ణి చూస్తే గనక అవి నీకు చాలా చిన్నగా కనిపిస్తాయి. అందుకనే ఈరోజు ఎక్కడి నుంచి నువ్వు ఈ వాగ్దానం వింటున్నావో, దేవుని మహిమ, దేవుని కృప నీకు తోడయ్యుందని నమ్మి విశ్వాసంతో ప్రార్థన చేసి ప్రవచించు. నా దేవుడు నీతో మాట్లాడిన నీ తండ్రి నీ జీవితంలో పెను మార్పులు, గొప్ప కార్యాలు చేసి నీ హృదయంలో ఆయనంటే ఒక నమ్మకాన్ని దేవుడు కలిగించబోతూ ఉన్నారు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీతిమంతుడు అయిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో ఈరోజు నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.